హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా వీడియోలో చేపల కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇది నా స్టైల్లో. ముందుగా ఒక 2 కేజీలు చేపలు తీసుకొని శుభ్రంగా కడిగి 2 సార్లు వాటర్తో పక్కన పెట్టేశాను. ఇప్పుడు రాళ్ళు ఉప్పు పసుపు తీసుకొని ఒక్కొక్క పీసుగా ఇలా ఒక్కొక్క ముక్క తీసుకొని శుభ్రంగా రుద్దుకోవాలండి. దానికి ఇంకా పైన ఏదన్నా ఉన్నా కూడా శుభ్రంగా కడిగితే పోద్ది. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాము. ఒక 3 స్పూన్ల కారం, కొంచెం రాళ్ళుప్పు, 1 స్పూన్ పసుపు, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ ఒకేసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇది ముక్కలకి ఒక్కొక్క ముక్కగా పట్టించుకోవాలి. అన్ని ముక్కలకు కలిసేలాగా అలా ఒక్కొక్క ముక్క కలుపుకుంటూ పెట్టుకోవాలి పక్కన. మొత్తం కలిసేలాగా ఒక్కొక్క పీస్గా పెట్టాలండి. మొత్తం ముక్కలకు పట్టించిన తర్వాత ఒక 4-5 చిన్న ఉల్లిపాయలు నిప్పుల్లో వేసి కాల్చుకోవాలి. కొంచెం కాలిన తర్వాత లోపల దాకా ఉడకాలండి. ఉల్లిగడ్డ ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. లోపల దాకా ఉడికిన తర్వాత తీసుకొని పై పొట్టు మొత్తం శుభ్రంగా తీసుకొని కడిగి మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్, కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు, 1 స్పూను జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉండాలి. ఫ్రై అయిన తర్వాత 4 లవంగాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయ్యేదాకా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని 4 రెబ్బల కరివేపాకు అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ జీలకర్ర పేస్టుని ఆయిల్లో వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు. ఇప్పుడు 4 టమాటాలు మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా ఆయిల్లో వేసుకోవాలి తాలింపులో. అది కూడా కొంచెం ఉడికి ఆయిల్ పైకి వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తాలింపులో వేసుకోవాలండి. మనం ముందుగా ముక్కలకు పట్టించుకున్నాం కదా, తాలింపులో కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు అది ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఒక్కొక్క ముక్కగా ఒకేసారి వేయకుండా ఒక్కొక్క ముక్కగా అట్లా వేయించుకోవాలి. తలలు మధ్యలో పెట్టుకోవాలండి. తలకాయల మధ్యలో పెడితే మంచిగా ఉడికిద్ది. కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి గిన్నె మంచిగా ఉడికిద్ది. తలకాయ చుట్టూ ముక్కలు పెట్టుకొని మధ్యలో తలలు పెట్టాలి. మొత్తం ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం గంటతో తిప్పకూడదు. తిప్పకుండా గిన్నెతోనే ఇట్లా పట్టుకొని గిన్నె ఊపుకుంటూ మొత్తం కలిసేలాగా తిప్పాలి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత ఒక 20 నిమిషాల ముందు చింతపండు నానబెట్టుకొని ఇప్పుడు ఆ పులుసు పోసుకుందాం. చింతపండు సరిపడా పోసుకోవాలండి. ఒక 2 కేజీలకి 100 గ్రాముల చింతపండు వరకు పట్టిద్ది. మనం గంట అస్సలు పెట్టకూడదండి. గంట పెట్టకుండా ఇట్లా గిన్నెతోనే కలపెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు మంచిగా ఉడికిపోతుంది. పులుసు కూడా మంచిగా కాగుతుంది. ఇప్పుడు గరం మసాలా వేసుకొని ఒక 20 నిమిషాలు కాగితే సరిపోద్దండి పులుసు. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని కూడా మనం గంట పెట్టి తిప్పకుండా మామూలుగా అట్లా తిప్పాలి. ఇది మా స్టైల్లో మేము ఇలా చేస్తున్నామండి. మా స్టైల్లో ఇలా చేసామండి. మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పులుసు, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే.